జగన్ ఆదేశాల మేరకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ కోఆర్డినేటర్ సజ్జల, మండలిలో విపక్ష నేత బొత్స ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మీటింగ్ కి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. భేటీలో అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి కేసులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే బ్రాహ్మణ నాయకులతో మరొక సమావేశం ఉంటుంది. లడ్డూ ప్రసాదంపై టీడీపీ విమర్శల గురించి చర్చిస్తారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారనే ఎజెండాతో బ్రాహ్మణ నేతలు సమావేశమవుతున్నారు. జగన్ ఆదేశాల మేరకు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రియా, ఏదైతే గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న విషయాల నేపథ్యంలో ఇవాళ తడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ కీలక నేతలు అత్యవసరంగా భేటీ కానున్నారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అటు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఏదైతే గత 2 రోజుల క్రితం గుంటూరులో అంబటి రాంబాబు కార్యాలయంతో పాటు ఆయన నివాసంపై జరిగిన దాడికి సంబంధించి, అదేవిధంగా నిన్న మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి అంటే ఈ రెండు అటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు గుంటూరు జిల్లాల కీలక నేతలు, మాజీ మంత్రులు కావడంతో దీన్ని సీరియస్గా తీసుకుంది వైసీపీ అధిష్టానం. అదేవిధంగా జగన్ ఆదేశాల మేరకు ఇవాళ ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఏదైతే తిరుమల లడ్డూకి సంబంధించిన విషయంలో పాప ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకోవటం, ఫ్లెక్సీని చించేందుకు అంబటి రాంబాబు వస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, తదనంతరం అంబటి రాంబాబు ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడికి తెగబట్టడం, ఆ తర్వాత అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్ ముగుస్తున్న నేపథ్యంలో నిన్న మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటు పెట్రోల్ బాంబులతో దాడి చేశాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన పరిస్థితి. దీంతో అటు గుంటూరు జిల్లాకు కీలకమైన అంబటి రాంబాబు, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఇళ్లపై 2 రోజుల వ్యవధిలో 2 సార్లు దాడి జరిగిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు జగన్ ఆదేశాల ప్రకారం ఇవాళ సజ్జల, అదేవిధంగా బొత్స కీలక నాయకులతో భేటీ నిర్వహించబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అంటే వైసీపీ కీలక నేతలపై జరుగుతున్న దాడులు, కేసుల విషయంపై అటు గుంటూరు జిల్లా నేతలతో పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లా నేతలతో పూర్తి స్థాయిలో ఈ సమావేశాన్ని నిర్వహించినారు. భవిష్యత్తు కార్యాచరణ అంటే వైసీపీకి సంబంధించి ఎలా అడుగులు వేయాలి ఏంటనే విషయాలపై కూడా వాళ్ళు కీలకంగా మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ మీటింగ్ అనంతరం అంటే ఎట్లా దీనికి సంబంధించి అంటే పోరాటాలు చేయాలా, లేకపోతే అంటే పార్టీ నేతలకు ఇప్పటికే సపోర్ట్గా ఉంటామని అటు జగన్ వారితో నేరుగా ఫోన్లో మాట్లాడిన అనంతరం కూడా యాక్చువల్గా నిన్న జగన్ నేరుగా అంబటి రాంబాబును పరామర్శించేందుకు వస్తానని చెప్పినప్పటికీ తాము వారించామని సజ్జలు కూడా చెప్పిన నేపథ్యంలో అయితే సజ్జలు కూడా ఇద్దరు నేతలను పరామర్శించారు. ఇటు కీలకంగా అటు జగన్ కూడా త్వరలోనే వాళ్ళతోటి ముఖాముఖి మాట్లాడి వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అంటే పార్టీ పరంగా ఇటు వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టాలి, ఎటువంటి ఎజెండాతో వెళ్ళాలి, ఎలాంటి పోరాటాలు చేయాలనే అంశంపై పూర్తి స్థాయిలో ఈ భేటీలో ప్రధానంగా నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అంటే ఈ మీటింగ్ అనంతరం అటు సజ్జల, బొత్స కూడా అటు బ్రాహ్మణ నేతలతో కూడా మాట్లాడున్నారు. ఏదైతే తిరుమల ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న విధానాలపై వాళ్ళు చర్చించనున్నామని మాత్రం సమాచారం ఉంది. ఏదైతే తిరుమల లడ్డూకు అపవిత్రం చేశారు, దాన్ని తమ మొదటి నుంచి దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో ఇటువంటిది ఏమీ రాలేదు, యానిమల్ ఫ్యాట్ కెలవలేదని స్పష్టం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ప్రచారాన్ని ఆపలేదంటూ వైపు వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అటు తిరుమల ఆలయ ప్రతిష్టను
దిగజార్చే అంశం, అదేవిధంగా లడ్డూ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై కూడా పార్టీకి సంబంధించిన బ్రాహ్మణ నేతలతో వారు భేటీ కానున్నారు. అటు తిరుమల వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై కూడా కీలకంగా చర్చించనున్నారు. అటు ఓవైపు కాపు నేత అంబటి రాంబాబు, మరో బీసీ నేత జోగి రమేష్, ఈ రెండు ఇష్యూలు జరుగుతున్న నేపథ్యంలో అటు కాపు సంఘాల నేతలు కూడా ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాల నేతలతో పాటు కాపు నేతలు కూడా అంబటిపై జరిగిన పరిణామాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమం. మరోవైపు బీసీ నేతగా ఉన్న జోగి రమేష్ కూడా ఇదే సంఘటన, ఆయన ఇంటిపై కూడా దాడి జరిగిన నేపథ్యం, అదేవిధంగా బ్రాహ్మణ నేతలు ఇటు తిరుమల ఆలయ విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ కార్యాలయం లో జరిగే భేటీలు కీలకంగా మారున్నాయి. అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది.